అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య, వైద్యం, వ్యవసాయం అనేది పూర్తిగా గాలికి వదిలేయడం జరిగింది. చూస్తున్నాం మనం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు యూరియా కొరకు అనేది. మొన్ననే అన్నదాత ద్వారా ఎంత ఎత్తున రైతులు పోరాడుతున్నారు అనేది అర్థమైంది. అలాగే గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పుడే విద్య గురించి అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారనేది ఈరోజు మనకి టెండర్ల ద్వారా నోటీసులకు పిలిచారని పేపర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది. నిజంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 కోవడం కూడా జరుగుతుంది. అలాగే 2 కాలేజీలు అడ్మిషన్లకు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ కాలేజీలు ప్రారంభించకుండా ఎంబీబీఎస్ సీట్లు వెనక్కి తీసుకోమని ఎన్ఎంసీకి లేఖ ద్వారా తెలియజేశారు. అంటే పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజీని వాళ్ళు మేము ఇది నడపలేము, మాకు అడ్మిషన్స్ వద్దని ఎన్ఎంసీకి లేఖ రాయడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే అంత డెవలప్ చేసి అంటే కేవలం 3 ఏళ్లలోనే ఆయన ఈ 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు సిద్ధం చేశారు. అలాగే అడ్మిషన్లకు సిద్ధం కూడా అయ్యింది. 2 కాలేజీలకు అడ్మిషన్ సిద్ధంగా ఇప్పుడు ఉన్నాయి. అవే వాళ్ళకే ఆయన ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే పేదల గురించి ఆయన ఆలోచించడం లేదు. పేద విద్యార్థులు వైద్య విద్య కానీ తర్వాత వైద్య సదుపాయాలను కానీ అందడం ఆయనకు ఇష్టం లేదు. అంత డబ్బుమయం చేయాలనేదే ఆయన ఆలోచన. వైద్య విద్యను ఎంత కాస్ట్లీగా చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఆయన ఆలోచన కాదు. కేవలము వాళ్ళు ఇన్ని సంవత్సరాలు లీజుకి ఇచ్చి వచ్చిన దాంతో వాళ్ళు దోచుకోవడం, పంచుకోవడము, తినడము ఇదే వారికి చెల్లుతుంది. అలాగే ఇన్ని వైద్య కళాశాలలు కొనుక్కున్న మన జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక వైద్య కళాశాల ఎస్టాబ్లిష్ చేయడానికి 7-8 సంవత్సరాలు పడుతుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లోనే 7 మెడికల్ కళాశాలలు మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ మిగతా కాలేజీలను కూడా వాళ్ళు డెవలప్ చేసి ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించితే నిజంగా అందరం సంతోషించేవాళ్ళము. కానీ ఆయన పీపీసీ ద్వారా ప్రైవేటైజేషన్ చేయడం అనేది నిజంగా చాలా దారుణము. అలాగే ఇంకొకటి, వాళ్ళ మంత్రివర్యులు కూడా బాధ్యతగా వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఈ వైద్య కళాశాలను కొనసాగించి అభివృద్ధి చేద్దాము అనే ఆలోచన పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి కామెడీ స్కిట్లు చేసుకుంటూ తయారయ్యారు. ఈ కట్టిన కాలేజీలను పక్కన పెట్టి అసలు వాళ్ళ కళ్ళు పెద్దవి చేసి ఎంత పెద్దగా కట్టారో కళాశాలని చూడకుండా ఎక్కడో నిర్మాణ దశలో ఉన్న వాటిని చూపించి కామెడీ స్కిట్లు చేస్తున్నారు. మరి పీపీపీ పవర్ ప్రజెంటేషన్ ద్వారా మినిస్టర్ అనిత గారు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు పూర్తి అయిన మెడికల్ కళాశాలలు కనపడటం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి అమరావతి నగరము లేనిది ఉన్నట్టుగా చూపేయడం, అలాగే ఇన్ని మెడికల్ కళాశాలలు ఇంత పెద్దగా కట్టడం వాళ్ళు లేనట్టుగా చూపించే ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి ఇది అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము టెండర్ నోటీసులకు పోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము పెద్ద ఎత్తున దీని గురించి పోరాటం చేస్తాము. మహిళా విభాగం తరఫున యువజన విభాగం తరఫున మేమందరము దీన్ని ఖండిస్తూ దీని గురించి పోరాడతామని తెలియజేస్తున్నాము.